ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. సైనికుల్ని అన్నాడు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారమ్మా. కొద్దిగా ఏంటంటే ఆయన కులం పరంగా బయట కొంతమంది ఎదవల మాటలు విని కొద్దిగా వాళ్ళ పార్టీకి కూడా మైనస్ అవుతున్నారు కాబట్టి ఆయన కొద్దిగా చర్యలు అనేవి తీసుకోవాలి. వైజాగ్లో ఇచ్చిన వార్నింగ్ సరిపోయిందిలే, కంట్రోల్లో ఉండారులే అన్న ఫీలింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ మాటలు వచ్చి ఉంటాయని మేము అనుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన కోసమే కదా ఫ్యాన్స్ అందరు పనిచేసేది. సో ఆయననే ఆయన అడగడం కరెక్ట్ అంటారా? అట్లా అంటారమ్మా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు మంచిగా ఉండట్లా, నువ్వు మంచిగా తయారవట్లా, అందుకే మంత్రి పదవులు 3 నా కింద పెట్టుకున్నాను అనే బాధ ఆయనలో ఇంకా ఉంది. ఎవరైనా మంచి క్యాండిడేట్ కనపడితే ఇంకా పదవి ఇస్తాడు. 2కి ఇచ్చాడు, జనసేన పార్టీలో 2కి ఇచ్చాడు, ఇంకా 3 పదవులు ఉన్నాయి. ఇవ్వచ్చు కదా మిగతా వాళ్ళకి, వచ్చేటట్టు చేసుకోవాలి కదా. అన్ని గొబ్బేసాలు వేస్తాయి. అట్లా ఒక ఎమ్మెల్యే కానీ కార్యకర్త కానీ నిలబడాలి. కార్యకర్త నిలబడితేనేగా ఆ ఎమ్మెల్యేకి పేరు వచ్చేది. నీ నియోజకవర్గంలో ఒక కార్యకర్త మంచిగా చేసాడు, ఆ ఎమ్మెల్యేకి పేరు వచ్చింది, ఆ ఎమ్మెల్యే కూడా వెళ్తాడు, ఒక ఉత్సాహం అనేది వచ్చింది అని చేయాలనే ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్, జడశ్రావణ్ ఉన్నారు కదా, ఆయన వచ్చి పాలిటిక్స్ పైన పవన్ కళ్యాణ్ గారిని జనసేన చాలా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నుంచి జనసేన సైడ్ నుంచి ఎవ్వరు కూడా ఆయన అడిగిన దానికి కౌంటర్ గాను లేదు, సమాధానము కూడా చెప్పకుండా అసలు పట్టించుకోవట్లేదు. సో దాని గురించి స్పందన జనసేన ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరో మా చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు, పెద్ద వాళ్ళు మాట్లాడినా పట్టించుకోవట్లేదు. రాంబాబు ఎన్ని మాట్లాడినాడు, ఒక్కళ్ళైనా స్పందించారా? జనసేన తరపున కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఎవరైనా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు. ఏంది రాబాయ్ నువ్వు అట్ట మాట్లాడుతున్నావు? ఒక్క ఎమ్మెల్యేనే వచ్చి బయటకు వచ్చి రాంబాబుని అన్నాడా? రాంబాబు కూతురు అంది అన్నయ్య అని. అమ్మ నీకు అప్పుడు గుర్తు రాలేదని సామాన్య మీడియాలో ప్రశ్నించారు, కానీ ఒక్క ఎమ్మెల్యే వచ్చి బయటకు వచ్చి మాట్లాడా? మరి ఉండాలి, బయటకు వచ్చి మాట్లాడాలనే ఆయన బాధ. కనపడతల్లా, ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు, ఏరు కనపడతల్లా అనే ఫీలింగ్ అనే బాధతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన్నట్ట మాట్లాడారు. అదే అర్థం కావట్లేదమ్మా, సొసైటీలో అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూటమి మీద 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 50 మంది కనపడుతున్నారు మహా అయితే, ఏదో అలా సోషల్ మీడియాలో కానీ ఏదైనా. మిగతా 100 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? వాళ్ళ నియోజకవర్గాలకు తిరగట్లేదా? వాళ్ళ నియోజకవర్గాల బాధలు లేవా? వాళ్ళ నియోజకవర్గ సమస్యలు లేవా? జనానికి ఉపయోగపడే పనులు జరగట్లేదా? ఒక రోడ్డు పడుతుంటేనే ప్రతి గుంటూరు కానీ నియోజకవర్గం కానీ విశాఖ కానీ వైజాగ్ కానీ ఇది మన విజయవాడ కానీ గౌకన అన్ని వీడియోలు పెడుతున్నారు. మిగతా నియోజకవర్గాలు ఎందుకు పెడతా? నెల్లూరు కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఎందుకని పెడతా? ఆ నాయకులు పనిచేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఉంది అని మేము అనుకుంటాం. ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు ఏంటంటే అంబటి రాంబాబు గారు కదా, ఇప్పుడు రీసెంట్ గా మొన్న అయిన దాంట్లో నిన్న అంబటి రాంబాబు రంజాన్ దాని నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీ పైన జరిగిన దాడి గురించి స్పందించాడు. కొన్ని జరుగుతాయి, భరించుకోవాలి అన్న మాట బయటకు వచ్చాడు. దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు? అన్నీ కొన్ని జరుగుతున్నాయిలే, భరించాలనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు. అంటే ఆయన ఇల్లు పగలగొట్టారు, అన్నీ చేశారు కదా, అట్లాగే దీన్ని కూడా పగలగొట్టారులే, దీన్ని కూడా పెద్ద రవ్వ చేసేద్దాంలే అని ఫీలింగ్లో పడ్డాడు. కానీ ఆ మెంటల్ జరిగింది, పోలీసులు వచ్చారు, స్పందించారు అన్న విషయం ఆయనకి జీర్ణించుకోలేకపోతున్నాడు. నా ఇల్లు పగలగొట్టినప్పుడు సాయంకాలం 4ంటికి పోలీసులు వస్తారా, కారు పగలగొడితే పొద్దునే వస్తారా గంటలో అని ఒక బాధలో, ఒక రివర్స్ మూమెంట్లో పోలీసులను ఏదో అనేద్దాం అనుకున్నాడు. కానీ పోలీసులు 18 రోజులు జైల్లో పెట్టేప్పటికీ పోలీసుల మీద కూడా కొద్దిగా భయం, ప్రేమ పెరిగి వాళ్ళని కూడా కంట్రోల్గా కొద్దిగా మర్యాదగా మాట్లాడుతాం మేము విన్నాం. అది అంటే మర్యాద కన్నా ఆయన ఏమంటున్నాడంటే మేమే చేయించాము అని మీకు ఇంకా అర్థం కావట్లేదు అన్న సెన్స్ తో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంత లేదులేమ్మా, అంత నీకు ఒక విషయం చెబుతున్నాను అమ్మా. ఆయన ఈ హైదరాబాద్లో పెరిగాడు, హైదరాబాద్లో పుట్టాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఏదో సిగ్గు శరం లేకుండా వచ్చి మా గుంటూరులో సత్తెనపల్లిలో ఏదో అదృష్టం బాగుండి వచ్చాడు, గెలిచాడు తప్ప ఆయన మొహం కూడా సత్తెనపల్లిలో ఎవరికీ తెలియదు. గుంటూరు ఏ మూల ఏ దిక్కున ఏముంటుందో కూడా తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాడు కాబట్టి కొద్దిగా మర్యాద మాటలు వస్తున్నాయి. ఆయన చేపించే అంత సినిమా అక్కడ లేదు అని నేను అనుకుంటున్నాను.